మీ లైఫ్లో మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరు కాల్ చేస్తారు? ఫ్యామిలీకి ఫోన్ చేస్తా. ఎవరు అంటే మీ ఫ్యామిలీలో ఎవరు శ్రీపాద్, మమ్మీ, నా చెల్లి, మా నాన్న. మా నాన్నని కొంచెం లాస్ట్గా పెట్టాను, ఎందుకంటే ఆయన ఎక్కువ ఫోన్ ఇంట్లో ఉండరు, ఈ మీటింగ్స్ లో ఉంటారు. ఆయన ఎత్తుతారో లేదో తెలీదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న కూడా సేమ్ శ్రీపద్ ఏం చేస్తారు అదే ఐటీ. ఫ్యామిలీలో ఉన్నారు. ఎగ్జాక్ట్ సేమ్. నేను మా నాన్నని చూసి ఎప్పుడు ఈ ఫీల్డ్ కి వెళ్ళకూడదని యాక్టింగ్ వచ్చా. పెళ్లి చేసుకుంటే మా ఆయన కూడా అదే ఫీల్డ్ కి వచ్చారు. మీ డాడీ బాగా కోరుకొని ఉంటారు, సో ఆయన కూడా అదే చేస్తారు. అంతకు మించి ఇంకేం కావాలి అనుకుంటారు మీ ఫ్యామిలీ? అంతే. ఏదైనా ఫస్ట్ మా అల్లుడే ఉండాలి మా అమ్మాయి లైఫ్ లో. మా ఫ్యామిలీకి అయితే ఆయన అల్లుడిలా కాకుండా కొడుకులా ఉన్నారు. నేనే కోడదనుకుంటా. సో పేరున మీకు డబ్బుల వల్ల హ్యాపీనెస్ వస్తుందా, లేకపోతే మీ రిలేషన్షిప్లో హ్యాపీనెస్ వస్తుందా? దీన్ని చెప్పడం కష్టం, ఎందుకంటే రెండు డిపెండెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నా కాబట్టి 100% రిలేషన్షిప్ అని నేను చెప్పగలను. కానీ నిజంగా ఫైనాన్షియలీ స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళు మేబీ అది చెప్పలేరేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే నేను జనరల్గా చెప్పలేను ఈ ఆన్సర్ని, ఎందుకంటే చాలా డబ్బులకి స్ట్రగుల్ చేస్తూ లైఫే బ్రతకలేను. రియాలిటీ ఏంటంటే బ్రతకాలంటే డబ్బులు ఉండాలి. రిలేషన్షిప్ అంతా ఉంది, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ వైఫ్ అందరూ ఉన్నారు, డబ్బులు లేవు అంటే ఎలా బ్రతుకుతారు? ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిరోజు తినడానికి కూడా కష్టపడుతూ ఉంటే లైఫ్ లోనే బాధ ఉంది. రిలేషన్షిప్ ఒక పాయింట్కి వెళ్ళిపోతుందేమో. ఎందుకంటే నేను రీసెంట్ గా ఏదో చదివాను, చిన్న పాపని వదిలేసి నోట్లో రాశారు. మేము మెంటల్గా ఫైనాన్షియల్గా పాపని చూసుకోలేము. కన్ను పొడిచే ముళ్ళ తీరు ముసిరినాయే కన్నీళ్ళన్నీ. అవును, ఒక బుట్టలో పెట్టి రోడ్ సైడ్ లో వదిలేస్తారు. నాకు ఆశ ఉంది దట్ నాకు కొంచెమైనా డబ్బులు వస్తే మళ్ళీ నా పాపని తీసుకెళ్ళిపోతా నేను అని. అంటే లవ్ ఉన్నా కూడా చూసుకోలేని స్టేట్లో రిలేషన్షిప్ని వదిలేసి డబ్బుల వల్ల. సో డబ్బులు ఇంపార్టెంటా రిలేషన్షిప్ అంటే ఐ థింక్ ఏదో ఒక చిన్న పాయింట్లో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 30% డబ్బులు అండ్ 70% రిలేషన్షిప్, డబ్బులు కూడా ఇంపార్టెంట్. యా, బికాజ్ అది ఉండాలి. నాకు రెండు ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీగా రిలేషన్షిప్ అంటాను. బట్ నాకు డబ్బులు కూడా ఇష్టం, రిలేషన్షిప్ కూడా ఇష్టం. మీరు మీ హస్బెండ్ మూవీస్కి వెళ్తారా? మెయిన్గా మేము చూసేదంతా తెలుగు మూవీసే చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఇనీషియలీ హైదరాబాద్లోనే పెరిగాను. సో మేము చూసే తెలుగు మూవీస్, తమిళ్ మూవీస్, హిందీ, కన్నడ, అలా పేరెంట్స్ నుంచి నేను పెరుగుతూ మూవీస్ చూస్తూనే ఉన్నా. మేము నైట్ షోస్కి వెళ్తాం, అదంతా. సో నాకు అలవాటు ఉంది. శ్రీపద్కి అంతా ఉండేది కాదు. చేశాను ఇప్పుడు. సో ఏదైనా ఒక మూవీ వస్తే వెళ్దాం అంటే ఆయన కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు వెళ్తాము. లేకపోతే ఇంట్లో కూర్చుని మా హ్యాపీ ప్లేస్ ఏంటంటే ఫోన్లో ఇద్దరు అక్కడ బెడ్లో కూర్చుని ఒక ఫోన్ పట్టుకుని హ్యాపీగా అలా ఏదో ఒక మూవీ చూసి పడుకుంటాం. మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఎలాంటి సీట్లు బుక్ చేసుకుంటారు? కార్నర్ సీట్సా, మిడిల్ సీట్సా, ఫ్రంట్ సీట్సా? ఏది దొరికితే అది. మీకు ఇష్టమైన సీట్ ఏంటి మూవీ హాల్లో చెప్పండి. నాకు ఇష్టమైన సీట్ ఏంటంటే మినిమం రిక్లైనర్ ఉండాలి. అది కార్నర్ లోనా? మీకు కార్నర్ ప్రాబ్లం ఏంటండి? కార్నర్ ఏది అంటే మీకు పెళ్ళయింది, పెళ్ళయింది, నేను ఎక్కడ కూర్చున్నా మా ఆయనతో కూర్చున్నా అనేసి కాన్ఫిడెంట్ గా ఉంటా. మీ ఆయనతో మంచిగా కార్నర్ సీట్ బుక్ చేసుకొని ఇట్లా పడుకొని సినిమా చూడాలి. కార్నర్ సీట్ లో ఏం చేయాలనుకుంటారో నేను ఏ సీట్ లో కూర్చునైనా చేస్తా. నాకు పెళ్ళైంది, లీగలీ మ్యారీడ్. నేను ఆయన మీద పడుకోవాలన్నా, ఆయన చేయి పట్టుకోవాలన్నా, కూర్చేయాలన్నా నేను సెంటర్ సీట్ లో కూడా చేస్తాను. ఏదైనా చేయాలంటే కార్నర్ సీట్ అవసరం లేదు, ఏ సీట్ అయినా పర్లేదు. సో నా కోసం వెతకాలంటే కార్నర్ వెతకండి, ఎక్కడైనా వెతకండి, సెంటర్ లో ఉంటాను నేను. ఇన్ఫాక్ట్ నాకు మూవీ చూడాలంటే స్ట్రైట్ గా చూడాలి. సో నేను సెంటర్ సీట్ లోనే ఉంటాను. అది కూడా రిక్లైనర్ సోఫా మీద చేయి పట్టుకుని. మీ హస్బెండ్ కి ఏ సీట్స్ ఇష్టం? నా పక్కన ఉంటే చాలు అని అంతే. బట్ మెయిన్ గా ఆయన సెలెక్ట్ చేసేదే సీట్స్, సెంటర్ రిక్లైనర్ సీట్స్. సో మొత్తానికైతే అట్లా మనది ఏదైనా ఇప్పుడు